దేశంలో ఇప్పటికే ఎన్నికల వ్యవస్థ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. ఈవీఎంల దగ్గర నుంచి చూసుకుంటే ఆ సాఫ్ట్వేర్ని పర్యవేక్షించడం దగ్గర నుంచి, ఓటర్ల జాబితాలో అవకతవకల దగ్గర నుంచి, కొత్త ఓటర్ల జాయినింగ్ దగ్గర నుంచి, అంటే మొత్తం ఎన్నికల వ్యవస్థ కింద నుంచి పై వరకు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో తాజాగా మన రాష్ట్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్నటువంటి ఒక నిర్ణయం, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ ఇచ్చినటువంటి ఒక ఉత్తర్వు, దాని చుట్టూ తీవ్ర ఆందోళనలు అయితే నెలకొంటూ ఉన్నాయి. దాని చుట్టూ తీవ్ర విమర్శలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. వాళ్ళు ఇచ్చేటువంటి తాజా ఉత్తర్వు ఏంటి? రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయంలో ప్రాజెక్టు మేనేజర్గా బోడపాటి అనిల్ అనే ఒక ప్రైవేట్ వ్యక్తిని నియమించుకుంటూ ఉత్తర్వులు ఇచ్చారు. 1,40,000 జీతం అంట నెలకు. బోడపాటి అనిల్ అనే అతన్ని ప్రాజెక్టు మేనేజర్ అట రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయంలో. అవుట్సోర్సింగ్ విధానంలో మొదట సంవత్సరానికి పనిచేస్తారు, తర్వాత ఎక్స్టెండ్ అవుతూ వెళ్తూ ఉంటారట. ఏమంటారు, ఒక ఎన్నిక కమిటీ సిఫారసుతో ఆయనను సెలెక్ట్ చేశాము అని ఉత్తర్వులో ఉంది. మరి ఆ ఎన్నిక కమిటీ ఎవరో నాకు మరి అందులో మెన్షన్ చేయలేదు. ఇందుకు కమిటీ ఎవరు, ఆ కమిటీలో సభ్యులు ఎవరు సిఫారసు చేశారు అని. ఆయన విధులు ఏంటి తెలుసా? ఓటర్ల జాబితా సవరణ దగ్గర నుండి ఎలాగే ఈ ఈవీఎంలకు సంబంధించి ఆ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో సాఫ్ట్వేర్ ట్రాకింగ్ దగ్గర నుండి, ఈవీఎంల లోపాలు పర్యవేక్షణ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఆయన మానిటర్ చేస్తారట. ఏమైనా అర్థం ఉందా? ఈవీఎంలు, సాఫ్ట్వేర్ ట్రాకింగ్లని, ఓటర్ల జాబితా అని ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైనవి ఇవి. ప్రజాస్వామ్యంలో ఇంత కీలకమైన వాటిలో కూడా ఒక ప్రైవేట్ వ్యక్తి చేతిలో ఎలా పెడతారు ఇవన్నీ? ఒక ప్రైవేట్ వ్యక్తి చేతిలో ఎలా పెడతారు ఇంత కీలకమైనవి? ఓటర్ల జాబితా పర్యవేక్షణ, ఈవీఎం, సాఫ్ట్వేర్ ట్రాకింగ్, ఎక్కడికి ఎవ్రీథింగ్ అంటే కింద నుంచి పైన వరకు అన్ని మానిటర్ చేస్తూ ఉంటారట. ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళే సమీక్షిస్తారట రకరకాలుగా. మరి ఇటువంటి ఉత్తర్వులు వెళ్ళి ఈ డేటా అంతా కనుక ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే ఏ విధంగా అది వ్యవస్థలకు మంచిదో, ఏ విధంగా అది ప్రజాస్వామ్యానికి మంచిదో, ఏ విధంగా ఎన్నికల వ్యవస్థకు మంచిదో మనకు అర్థం కాదబ్బా. విద్యలో ప్రైవేట్ గురించి మాట్లాడతారు, వైద్యంలో ప్రైవేట్ గురించి మాట్లాడతారు, రోడ్లు బాగు చేయాలంటే ప్రైవేట్ గురించి మాట్లాడతారు. నోరు తెరిస్తే ప్రైవేట్. ప్రభుత్వాలకి వాళ్ళకి ఎందుకు ట్యాక్సులు ఎందుకు కట్టాలి? ఇంకా ఎక్కడికక్కడ పాతకాలంలో లాగా ఒక్కోటి ఈ మండలం ఆ ప్రైవేట్ వాడికి, ఆ నియోజకవర్గం ఆ ప్రైవేట్ వాడికి, ఆ జిల్లా ఆ ప్రైవేట్ వాడికి, ఎక్కడికక్కడ మళ్ళీ సంస్థానాలాగా రాసిచ్చుకుంటూ పోయి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు ఇంత కట్టించుకుంటూ సరిపోతుంది, వాడి కింద ఎంతనా కట్టించుకొని అన్నట్టు. ఇక ఆటికే పోయేటట్టుంది లాస్ట్. ఎక్కడ మొదలయ్యామో మళ్ళీ అక్కడికి వస్తామేమో భయం వేస్తుంది. భవిష్యత్తు తరాలు ఎట్లుంటాయో, ఏ విధంగా వ్యవస్థలు ఉండబోతున్నాయో, ఆడ మొదలైతే ఆడికి వచ్చేటట్టున్నారు ఇంకా మళ్ళీ సంస్థానాలు అవి ఇవి అని. మనం ప్రతి దగ్గర ప్రైవేట్ ఎంటర్ అయితే నెక్స్ట్ ఇంకా కొత్తగా వాడతాడు. అదిగో విజయవాడ మెయింటెనెన్స్ వీనికి ఎంత, హైదరాబాద్ మెయింటెనెన్స్ ఆయనకి అంత, అదిగో ముంబై మెయింటెనెన్స్ వాళ్ళకి అప్పచెప్పేసాం, వాళ్ళు చూసుకుంటారు, మీరు పనులంతా వాళ్ళకి కట్టాలి, వాళ్ళు ప్రభుత్వానికి జవాబుదారీ అంటారేమో. ఇంకా ఇట్లే అయ్యేటట్టున్నాయి పొంగ.